భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మండల పరిషత్ కోఆపరేషన్ సభ్యులు షేక్ పాషా కాంగ్రెస్ పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు కనీస గౌరవ మర్యాదలు లేవని, ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారిని అగౌరవంగా చూస్తూ కనీస విలువ ఇవ్వడం లేదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించాలని ఎంతో ఆవేదనతో మాట్లాడిన మాటలు వినండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే భట్టి విక్రమార్క గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీని బతికించి ఈ రోజున అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాది అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ గతంలో 20-30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదే జెండా పట్టుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అలాగే అధికారంలో 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా సరే ఎవరెవరు ఎన్నెన్ని పార్టీలు మారినా మరి మారకుండా ఉన్నటువంటి నాయకులు ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నారు. అలాంటిది అలా మారకుండా పార్టీ కోసమే ప్రాణాలు అర్పించేలాగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు కోరుకున్నది ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం, ప్రజలకు మేలు జరిగిద్ది, భూమి కూడు గుడ్డ దొరికిద్ది అనే ఆలోచనతోని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అని చెప్పి 10 సంవత్సరాల అధికారం లేకపోయినా సరే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పనిచేయటం అనేది జరిగింది. కానీ ఈ రోజున ఏదో రకంగా అధికారం ఏదైతే వచ్చిన అధికారాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటి నుంచో పనిచేసి కష్టపడి పార్టీ కోసం బతుకుతున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు కనీసం అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ మరి మిగతా వాళ్ళని ఎవరెవరు ఏ పార్టీ నుంచి వచ్చారో సంతోషం, అందరూ ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తులు వచ్చారని మనం అనుకున్నాం. అలాగా వచ్చినటువంటి తరుణంలో ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, చిన్న చిన్న నాయకులు ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు మా కార్యకర్తల మీద ఏమైనా ఇబ్బంది జరిగితే మేము ఒప్పుకోం అని చెప్పేసి మా కార్యకర్తలు బాగుండాలా, వాళ్ళ తర్వాతనే ఏదైనా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే ఎన్నో పేపర్లలో కూడా రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి ఏమాత్రం అనేది న్యాయం అనేది జరగలేదు. ఈ రోజున వాస్తవంగా చెప్పాలి అని అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పరిస్థితి ఉంది అని అంటే తన పక్కన ఈ మండలంలో, అశ్వారావుపేట మండలమే కాదు నియోజకవర్గంలో చాలా చోట్ల ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మండలంలో పాత కార్యకర్త, కాంగ్రెస్ నాయకుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ కనీసం ఏదన్నా పని చేయించుకోవాలంటే చేయించుకునే పరిస్థితుల్లో లేరు. మీకు నాయకులుగా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఈ కార్యకర్త ఏం కోరట్లేదు. కార్యకర్త ఏం కోరుతున్నాడంటే ఇందిరమ్మ రాజ్యం, ప్రజలందరికీ న్యాయం జరగాలి, దానికోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది. నాకేం వచ్చినా ఏం రాపోయినా పర్వాలేదు, కానీ జరగాల్సింది ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి కార్యకర్తకి ఏం జరుగుతుంది, ఏం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకునే పరిస్థితిలో మీ నాయకులు లేరు. ఎన్నోసార్లు మొరబెట్టుకున్నారు, ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డారు.
ఎన్నోసార్లు చెప్పారు. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారి గురించి కానివ్వండి, వాళ్ళ అనుచరుల గురించి కానీ మేము చెప్పుకోవడానికి సరిపోం. ఎందుకంటే మరి ఆయన డబ్బులు పెట్టారో లేకపోతే ఇంకేమైనా చేశారో, ఆయన పద్ధతిలో ఆయన ఏం చేశారో ఆయన మంటానికి మేము సరిపోం. మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, పాతగా ఉన్నటువంటి వాళ్ళని కనీసం గుర్తించకపోవటం అనేది నిజంగా ఒక్క మాట చెప్తా. ఉదాహరణగా ఒక కార్యకర్త ఇంటి పక్కన ఒక రోడ్డు వేస్తా ఉంటే పాత కార్యకర్త, కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి కార్యకర్త, నాయకుడు, అతనికి పక్కన రోడ్డు వేసే సంగతి తెలియదు. పక్కన ఉన్నోళ్ళు హేళన చేస్తున్నా ఉన్నారు. ఏంటి నీకేం తెలుసు, ఇదేంటి నువ్వు లేవేంటి అక్కడ అని చెప్పేసి అంటే, మేమే చెప్పాములే అని సరిపెట్టుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడు. ఎంత దారుణమైనటు విషయం. అంటే కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాదా ఉన్నది? కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి రేపొద్దున రాజ్యాధికారం తేవటానికి కాదా? మీ ఇక్కడ ఉన్న వాళ్ళకి పదవులు వస్తే సరిపోయిద్దా? దేనికోసం పనిచేస్తా ఉన్నారు? ఒకే ఒక్క మాట, కాంగ్రెస్ కార్యకర్త, కరుడుగట్టిన కార్యకర్త ఇవాళ కూడా ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా తట్టుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. అలాంటిది ఏం చేస్తున్నారు మీరు? అంటే మీ అమ్మకో, మీ నాన్నకో, మీ తమ్ముడికో, మీ అన్నయ్యకో, మీకు ఇంకోళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మటే వెళ్ళిపోయి మీరు స్పందిస్తారే. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మిమ్మల్ని ఎమ్మెల్యేలని, ఎంపీలు చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారిని మేము మాట్లాడడానికి సరిపోం. మా అమ్మా నాన్నే కరెక్ట్ లేనప్పుడు మేమెందుకు చెప్పుకోవాలి ఇవన్నీ? దయచేసి ఒకే మాట నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ప్రజల కోసం, ప్రజల పక్షాన పనిచేయటానికి మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బంది పడ్డా ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేవాళ్ళం కాదు. వదిలిపెట్టే పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో మీకు తెలియదేం కాదు. కానీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు, మిమ్మల్ని గద్దెనెక్కించున్నటువంటి మా కార్యకర్తలు, నాయకుల మీద ఇబ్బందులు పడతా ఉంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. అదే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మా కార్యకర్తల తర్వాతనే ఎవరైనా అని చెప్పేసి. అలాగే కొంతకాలం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పదే పదే మీటింగుల్లో మీరు కాబట్టే మాకు ఈ పదవులు ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ అన్నిటిని చూసుకుంటే ఆయనే గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేశారా, ఏం చేయలేదని పక్కన పెడితే ఆయన గొప్ప వ్యక్తి. దయచేసి ఈ వీడియోలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే, ఎందుకంటే వాస్తవంగా ఈ వీడియో ఎక్కడ కూడా నేను బయటికి పెట్టను. ఒక కార్యకర్తలు, మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే పెడతాను. ఎందుకనంటే నేను గిన ఈ వీడియో బయటికి ఏదే రకంగా ఇస్తే ప్రజలు ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కల్లోలాలు ఉన్నాయని చెప్పేసి అనేది మళ్ళీ వేరే రకంగా బ్యాడ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే దయచేసి కార్యకర్తలకి నేను ఈ వీడియో నేను చాలా ఇబ్బంది, ఎందుకంటే నాకు మండలంలో తిరిగేటప్పుడు అన్నా ఈ పక్కన రోడ్డు వేస్తున్నారన్నా, నాకు తెలియకుండా చేస్తున్నారన్నా అని చెప్పేసి బాధపడతా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ మేము దాని గురించి అడిగేవాళ్ళం కాదు. మా కాంట్రాక్ట్ అక్కర్లా, నీతి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు అన్ని ప్రజలకు చేరాలని చెప్పి నాకు కోరుకుంటున్నాం తప్ప ఏంటి ఈ కాంట్రాక్ట్ నాకు ఇస్తే 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 50,000 వస్తాయి, దాని గురించి మేము చోట్ల ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తాం తప్ప వేరే ఏం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా స్పందించండి. నేనే కాదు, ఈ మండలంలో నేను మాట్లాడుతా ఉన్నా, కానీ ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎన్నో అవకతవకల గురించి చెప్తా ఉంటే ఏ డిపార్ట్మెంట్ ఎవరు తీసుకున్నారో, ఏం జరుగుతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. దయచేసి మా పాత కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం విద్య అయిపోతే మీరు ఏం పట్టించుకోవట్లేదు. మీకు 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఎప్పుడైనా సరే కనీసం ఇప్పటికైనా సరే మీరు స్పందించి మా కార్యకర్తలకి, నాయకులకి నేను కనీసం గుర్తింపు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎవరిని ఇబ్బంది పెట్టే మాట కాదు, ఏ నాయకుల్ని ఇబ్బంది పెట్టే మాట కాదు, ఎవరిని ఇబ్బంది పెడతలేదు. థ్యాంక్ యూ అండి, నమస్తే.